దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పలికిన మొట్టమొదటి 7 మాటలు చాలా విలువైన మాటలు, ప్రశస్తమైన మాటలు, బలమైన మాటలు. యేసుక్రీస్తు తాను ప్రాణము అర్పిస్తున్న వేళలో సిలువలో వ్రేలాడుతూ, మరి సిలువలో ఆఖరి మాటలని 7 మాటలు మనం ధ్యానిస్తాం. కానీ ఇది పునరుద్ధరణైన తర్వాత మొట్టమొదటి 7 మాటలు, సిలువలో వ్రేలాడుతూ పలికిన 7 మాటలు అది చివరి మాటలు. కానీ ఇది పునరుద్ధరణైన తర్వాత పలికిన మొట్టమొదటి 7 మాటలు. ప్రభు మాటలో శక్తి ఉంది, ప్రతి మాటలో బలం ఉన్నది, ప్రతి మాటలో మరి క్రొత్త అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆయన పునరుద్ధానుడైన తర్వాత మొదట ఒక స్త్రీతో మాట్లాడినాడు. 11 ప్రత్యక్షతలు, 40 రోజుల వరకు ఆయన పునరుద్ధానుడై జనసమూహానికి, తన ప్రియ శిష్యులకు ఆయన ప్రత్యక్షతలను ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు ప్రత్యక్షతలు? తన పునరుద్ధానాన్ని రుజువుపరచుకోవడానికి, వారి విశ్వాసాన్ని స్థిరపరచడానికి. 40 రోజుల వరకు ఆయన అగపరుస్తూ వచ్చినాడు. మరి ఆశ్చర్యం ఏంటి అంటే, ఈ 11 లేక 12 ప్రత్యక్షతల్లో మొట్టమొదటి ప్రత్యక్షత ఆయన ఒక స్త్రీకి ఇచ్చినాడు. నా సేవా జీవితంలో నన్ను చాలా ముందుకు నెట్టింది మగ్దలేని మరియకు కలిగిన మొట్టమొదటి ప్రత్యక్షత. అంటే ఇట్ గేవ్ మీ సచ్ మొమెంటమ్ ఇన్ మై సర్వీస్ టు ద లార్డ్. ఎన్ని మాటలు నేను వినాల్సి వచ్చింది ఒక స్త్రీగా దేవుని సేవ చేయడానికి, కానీ వాటన్నిటిని పెడచెవి పెట్టడానికి శక్తి ఇచ్చింది ఈ మొట్టమొదటి ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. అయితే ఒక స్త్రీకి ఆయన తన ప్రత్యక్షతని ఇచ్చినాడు. పునరుద్ధాన సందేశం అంటేనే అది సంఘానికి మూల సందేశం, కీలకమైన సందేశం. ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఫర్ ద ఎంటైర్ చర్చ్. సంఘము పుట్టింది అంటేనే పునరుద్ధానం కారణం. జీవము గల దేవుని సంఘం అని అంటారు కదా. మరి సంఘములో సంచరించే జీవము గల ఆత్మ లేక యేసు ఆత్మ సంచరిస్తుంది, ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇస్తుంది. అంటే దానికి కారణము యేసు మరణాన్ని గెలిచినాడు, పునరుద్ధానుడైనాడు. ఆయన లేఖనముల ప్రకారము శిలువ మరణం పొందినాడు, 3వ రోజు ఆయన తిరిగి లేచినాడు. లేచిన తర్వాత ఒక స్త్రీకి ప్రత్యక్షతని ఇచ్చినాడు మొట్టమొదట. అయితే ఈ స్త్రీ ఎవరు? ఆమె ఒక వేశ్యా స్త్రీ, ఆమె ఒక వ్యాపారస్తురాలు, మగ్దలే అనే ఒక ప్రాంతానికి చెందిన స్త్రీ. మగ్దలేనే మరియా అని ఆమె పేరు. అయితే ఈమె సింగిల్ ఉమెన్, ఈమెకు కుటుంబం లేదని బైబిల్ పండితులు అంటున్నారు. కానీ ఈమె యేసుని ఇంతగా ఎందుకు ప్రేమించింది? ఆదివారం 20 మరి పెందలకడ, యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉంది, పెందలకడ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 గంటలకు. మీరు ఇక్కడ 4 గంటలకు ఉండాలంటే తప్పకుండా 3 గంటలకు ఇవ్వాలి కదా. మనమందరం కూడా మగ్దలేని మరియల్లాగా ప్రభువును అంత తొందరగా వెతుకుతున్నాం అంటే మనలో యేసు ప్రేమ మండుతూ ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. మరి ఈమె సమాధి తోటకు వచ్చింది, యేసు యొక్క మృతదేహం కావాలని కోరుకుంది, సుగంధ ద్రవ్యాలు పూయాలనుకుంది.
అయితే యోహాను, పేతురు వీరు కూడా వచ్చినారు. ఈమె వెళ్ళి చెప్పింది, ఇదిగో ప్రభు సమాధి ఖాళీగా ఉంది, నారబట్టలు పడి ఉంది, రండి చూడండి అని పిలుచుకొచ్చింది ఆమె. వారు తొంగి చూసినారు, అక్కడ ప్రభువు లేడు. వారు ఇంకా భయపడినారు, వారి గతి ఏమవుతుందో అని చెప్పి వారు పారిపోయినారు. కానీ స్త్రీలో ఉన్న పట్టుదల చూడండి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పట్టుదల ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సహనం ఉంటుంది. ఈమె ఏం చేసిందంటే అక్కడే ఉండి ఏడుస్తూ ఉంది, నా ప్రభు దేహం కావాలి, నా ప్రభు దేహం నాకు ఇస్తే నేను ఎత్తుకొని వెళ్తాను అంటే ఆ తెగింపు చూడండి, ప్రేమలో తెగింపు కూడా ఉంటుంది. యేసుప్రభు ఏం చేస్తున్నాడు, ఈమె వెతుకులాటను అగౌరవపరచలేదు, నిర్లక్ష్యం చేయలేదు. ఆమె స్త్రీ అని తక్కువ చూపు చూడలేదు. మొట్టమొదటి ప్రత్యక్షత నేను ఒక స్త్రీకి ఇవ్వాలనా అని కూడా అనుకోలేదు. యేసుక్రీస్తు స్త్రీ అయినా పురుషుడైనా ఆయన తన ప్రేమను సమంగా పంచగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీ తెగించి ప్రభు కొరకు ప్రకాశించాలనుకున్నా ఆ స్త్రీని వాడుకుంటాడు, ఒక పురుషుడు తెగించినా పురుషుని వాడుకుంటాడు. అందుకే పౌలు భక్తుడు గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో ఒక మంచి మాటను చూడండి. చాలామంది పౌలు అన్నాడు అంటారు, కానీ పౌలన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు అసలు ఏమన్నాడు, పౌలను ఎలాగో అపార్థం చేసుకున్నారు. పౌలు అన్నాడు స్త్రీలు పనిచేయొద్దని, కానీ పౌలే రాసినాడు గలతీ పత్రిక. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక అని ఉంటుంది, 3వ అధ్యాయము 27, 28 నేను చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు రాసినారు? ఇది పౌలే రాసినాడు. బై ఫెయిత్ యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ ద సన్స్ ఆఫ్ గాడ్. కుమారత్వంలోకి మనల్ని ఆహ్వానించినాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మీరు నోరెత్తి చదవండి ఆ మాట. పురుషుడని స్త్రీ అని లేదు. పక్షపాతం లేని దేవుడు. అందుబాటులో స్త్రీ ఉన్నా వాడుకుంటాడు, అందుబాటులో పురుషుడున్నా వాడుకుంటాడు. క్రీస్తును ధరించుకొని దేవుని కుమారుల వలె దైవ కార్యాలు చేయాలి. అయితే స్త్రీ అని పురుషుడని లేదు. మీరు క్రీస్తు సంబంధులైతే, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయంకి వచ్చినప్పుడు మొట్టమొదటి మాట, యేసు ప్రభువు నోటి నుండి వచ్చిన మొట్టమొదటి మాట, పునరుద్ధానుడైన తర్వాత, అంటే ఎంత బలంతో మరణాన్ని గెలిచినాడు, పునరుద్ధాన బలము అని మనం అంటాం కదా. మరి ఆ బలమైన మాట ఏది? ద ఫస్ట్ వర్డ్ దట్ కేమ్ ఫ్రమ్ జీసస్, అది 15వ వచనంలో ఉంది. మరియతో అంటున్నాడు, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వేదుకుచున్నావు, ఎందుకు ఏడ్చున్నావు అంటే మనం మొట్టమొదటి మాట ధ్యానిస్తున్నాం. ఈ పునరుద్ధానుడైన యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ప్రతి మాట ధ్యానించాలని నాకు ఉదయకాలము ప్రభు నన్ను ప్రేరేపించినాడు. ఎవ్రీ వర్డ్ దట్ కేమ్ ఫ్రమ్ జీసస్ ఆఫ్టర్ హిస్ రిజరక్షన్. నేను కూడా 3 ప్రసంగాలు అవుతుందేమో, ఆ కొత్త తలంపు ఇచ్చినాడు దేవుడు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్, వెరీ మీనింగ్ఫుల్, డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్రిచ్ అవర్ లైఫ్స్. అమ్మా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లు విడిచినాడని యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. మరియ మార్తలు ఏడ్చినప్పుడు ఆయన కూడా ఏడ్చినాడు. ఆయన మరి మానవ ఆకారంలో ఉన్నాడు, 100% మ్యాన్ అండ్ 100% గాడ్. ఆయన కన్నీళ్లు కార్చినాడని, యెరూషలేమును చూసినప్పుడు కూడా ఆయన ఏడ్చినాడని వాక్యంలో రుజువులు ఉన్నాయి. కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మత్తయి సువార్త 5:4లో అంటున్నాడు. అంటే ఆయన కన్నీళ్ళను చూసే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీ ఏడుస్తుంటే ఎంత ఆప్యాయంగా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడుగుతున్నాడంటే, మన ప్రతి బలహీనత కానీ, మన కన్నీళ్ళు కానీ, మన భయాలు కానీ, మన బలహీనతలు కానీ, మన అవకతవకలన్నీ కూడా గుర్తుపట్టే ప్రభు మనకున్నాడని విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కన్నీళ్లతో నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు చాలా ధైర్యంగా ప్రార్థన నుండి లేవగలుగుతావు. ఎందుకంటే నీ కన్నీళ్ళు ఆయన తుడుస్తున్నాడు, నీకు ఆదరణ ఇస్తున్నాడు. మీరు ట్రై ప్రేయర్, నేను ఒక ఇంట్లో దర్శించినప్పుడు ట్రై ప్రేయర్ అని ఆ బోర్డు చూసినాను. నా జీవితాన్ని మార్చింది అది. చాలా ప్రతికూలమైన సమస్యల్లో ఒక సంఘాన్ని నడిపించాలంటే అది చాలా శక్తి కావాలి కదా, చాలా సహనం కావాలి. అయితే కొన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో కన్నీళ్ళకి ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు నన్ను శక్తితో నింపడం నా యొక్క అనుభవమై ఉంది. అంటే ఆదరణ పొందుకుంటాను, ధైర్యం పొందుకుంటాను, పరిశుద్ధత పొందుకుంటాను, ఒక స్పష్టమైన దర్శనాన్ని పొందుకుంటాను. ఇదేంటిది అనుభూతి అంటే యేసు ప్రభు నీకు కలిగిన శ్రమల్లో ఆయన కూడా సహానుభవం గలవాడై ఉన్నాడు. నిన్ను ఆదరిస్తున్నాడు, ఓదార్స్తున్నాడు, శక్తితో నింపుతున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి మొట్టమొదటి మాట యేసు ప్రభు నోటి నుండి వచ్చిన మాట పునరుద్ధానుడైన తర్వాత, అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ఇది అమ్మలకు మాత్రమే కాదు, ఇంతకుముందే మనం చదివినాము, యేసుక్రీస్తులో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. అయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళు దుఃఖము ఆయన చూస్తూ ఉన్నాడు. సేవలో కన్నీళ్లు గార్చంది సేవ లేదండి. సేవకుల కష్టాలు మీకు సేవకులు చాలా మట్టుకు వివరించలేరు. ఎందుకంటే మీరు వారి బాధలు అర్థం చేసుకోలేరు. ఓన్లీ గాడ్ కెన్ అండర్స్టాండ్ ద సఫరింగ్స్ ఆఫ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి వారు ఒక మాట ఉంది కదా, 126వ కీర్తన 5-6 వర్షాలు, కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు, పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చుచుపోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడు. కన్నీళ్ళు లేనిది సేవ లేదు. కాబట్టి సేవకుల కష్టాలు అర్థం చేసుకుంటాడు. ఒక గృహిణి ఎన్ని కన్నీళ్ళు కారిస్తే ఆ కుటుంబం నిలబడుతుంది. ఒక గృహ యజమానుడు ఎన్ని కన్నీళ్ళు గారిస్తే ఆ కుటుంబం నడుస్తుంది. ఉద్యోగ స్థలంలో ఎన్ని ఇబ్బందులు పడితే ఆ ఉద్యోగాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అందుకే ప్రభు చూస్తాడు, ప్రభు వింటాడు. ఈమె పట్టుదల చూస్తున్నాడు, ఈమె ప్రేమను చూస్తున్నాడు, ఈమె ధైర్యాన్ని చూస్తున్నాడు, ఈమె తెగింపును చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అవును, నీ ప్రతి పరిస్థితిలో ప్రభు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రైయింగ్? ఎంత మంచి మాట అండి. అది అందరూ అడగలేరండి. చాలా సన్నిహితమైన సంబంధం ఉంటేనే ఇలాంటి పర్సనల్ క్వశ్చన్ కొన్నిసార్లు అంటాం కదా, ఇట్స్ టూ పర్సనల్, ఐ డోంట్ లైక్ టు రిప్లై అంటారు. అంటే చాలా పర్సనల్గా ఉన్న కార్యాలు ఎవరైనా అడిగితే మనకు ఇబ్బంది కలుగుతుంది. కానీ చాలా సన్నిహితులు అలాంటి ప్రశ్నలు అడుగుతారు, వెరీ క్లోజ్. మగ్దలేన మరియా చాలా సన్నిహితురాలు. ఆమెకు 7 దయ్యాలు పట్టిన ఒక వేశ్యాస్త్రీ, సంపన్నురాలు. ఆమె వ్యాపారస్తురాలని అంటున్నారు, ధనవంతురాలు. ఆమె ధనముతో యేసు ప్రభు యొక్క పరిచర్యలో పాలు పొందిందని లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఆమె మరికొందరు స్త్రీలు యేసు ప్రభు శిష్యరికంలో ఉన్నారని, యేసును వెంబడించినారని, వారు కూడా శిష్యులే అని. కొందరు అడుగుతారు, యేసు ప్రభు 12 మంది పురుషులనే అనుకున్నాడని. కానీ మీరు వాక్యంలో రుజువులు ఉన్నది. లూకా సువార్త 8:2లో చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించినారు. దాంట్లో ఒకటి మగ్దలేన మరియ. అమ్మ నీవెందుకు ఏడుస్తున్నావు? 2వ మాట చూడండి. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబూని అని పిలిచాను, పేరు పెట్టి పిలిచినాడు ఈమెను. అంటే హీ నోస్ హర్ బై హర్ నేమ్. పునరుద్ధానుడైన తర్వాత ఈ స్త్రీ ఆయనను వెతుకుతుంది. వెతికే ప్రతి వారు కనుగొంటారు. దేవుని స్తోత్రం. వెతుకుడి, ఆయన మీకు దొరుకును. ఆయనను జాగ్రత్తగా వెతికితే తప్పకుండా మీరు కనుగొంటారు. ఆయనను వెతుకుతున్నాం మనం. దట్ మీన్స్ వీఆర్ సీకింగ్ హిమ్. ఆనాడు జ్ఞానులు వెతికినారు, ప్రభువును కనుక్కున్నారు. ఈనాడు కూడా జ్ఞానులు వెతుకుతున్నారు. ద వైజ్ మెన్ స్టిల్ సీక్ హిమ్ అని నేను ఒక ఆర్టికల్ చదివినాను. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఈ లోక జ్ఞానంతో నింపబడినా, యూ హ్యావ్ టు సీక్ జీసస్. చూడండి, ఈమె వెతికింది యేసు ప్రభు, ఆమెకు ప్రత్యక్షమైనాడు. ఆయన నోటి నుండి వచ్చే 2వ మాట పునరుద్ధానుడైన తర్వాత. మొట్టమొదటి మాట ఏంటి? 2వ మాట పేరు పెట్టి పిలుస్తున్నాడు, మరియా
అని పేరు పిలిచినాడు. ఎవరన్నా మన పేరు పిలిస్తే ఎంత సంతోషం కలుగుతుంది కదా. ద గ్రేటెస్ట్ మ్యూజిక్ ఇన్ వన్స్ ఇయర్స్ ఈజ్ హియరింగ్ హిజ్ ఓన్ నేమ్ అంట. మన పేరు మనం ఇతరుల ద్వారా వింటే అది అంతకంటే మించిన మ్యూజిక్ లేదండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భక్తులను పేరు పెట్టి పిలుస్తున్నాడు. కొన్నిసార్లు 2 సార్లు పిలుస్తాడు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి తొందరపడుతున్నావు. సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు. అబ్రహమా అబ్రహమా, అబ్షలోమా అబ్షలోమా. చూడండి, 2 పర్యాయంలో పిలుస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన స్వరాన్ని, తన పిలుపును మరియతో మరియా అని పిలుస్తున్నాడు. అంటే ఈ పునరుద్ధానంలో మనం ఒకరినొకరు గుర్తించగలమని నాకు అర్థమైంది. చూడండి, ఇక్కడ పునరుద్ధానం అయిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, కానీ మనం నేర్చుకోవాలి ఈ దినాల్లో. పునరుద్ధానం అయిన తర్వాత యేసును గుర్తిస్తుంది మరియా, మరియను గుర్తిస్తున్నాడు యేసు. అంటే మరి ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గుర్తించగలుగుతున్నామని అర్థం. ఆఫ్టర్ రిజరక్షన్ యూ కెన్ ఐడెంటిఫై పీపుల్, యూ కెన్ హియర్ దేర్ వాయిసెస్. మర్త్య శరీరం కాకుండా మహిమ శరీరాలతో ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకుంటాం, మాట్లాడతాం, మరి గమనిస్తాం, గుర్తుపడతామని మనకు అర్థమవుతుంది. కనుక మరియా అనే పిలుపు ఇంత మంచి పిలుపు. నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు. యెషయా 43 మొదటి 2 వచనాలు చూసినప్పుడు, నిన్ను పేరు పెట్టి నేను పిలుచుకున్నాను. 2వ వచనం చూడండి, మొదటి వచనం చదువుతున్నాను. యెషయా 43. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ఎంత చక్కగా ఆప్యాయంగా దేవుడు తన ఏర్పాటు చేసుకున్న వ్యక్తులతో మాట్లాడతాడు. పేరు పెట్టి పిలుచుకున్నాడు. మరియా అనే పిలుపు. మొట్టమొదటి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. 2వది మరియా అని పిలుస్తున్నాడు. ఆ స్వరం వినగానే ఆమె గుర్తుపట్టింది, రబ్బూని అని అంటుంది. అప్పటి వరకు ఆయన తోటమాలి అనుకుంది. తోటమాలితో మాట్లాడంటే మాట్లాడేది. ఈ పేరు యేసుప్రభు నోటి నుండి రాగానే వెంటనే ఆయన ప్రభు అని గుర్తుపట్టింది. దేవునికి స్తోత్రం. అంటే ఆ శబ్దంలో ఎంత ప్రేమ, మరి ఎంత ఆప్యాయత, ఎంత చనువు మనకు అర్థమవుతుంది. 3వ మాట చూడండి, మరియతోనే ఈ మొట్టమొదటి కొన్ని మాటలు యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన నోటి నుండి విడుదలైన మాటలు ఒక స్త్రీతో, అది కూడా పునరుద్ధానుడైన వెంటనే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి. దేవుడు స్త్రీలతో మాట్లాడతాడా? ఇంతకుముందే మనం చదివిన గలతీ 3:28. ఎవరైనా మీకు అలా సవాల్ ఇస్తే గలతీ 3:28 చదవమని చెప్పాలి. స్త్రీ అని పురుషుడని భేదం లేదు. యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారంతా కూడా దేవుని యొక్క కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. లుక్ ఎట్ హిమ్. ఆయన ఆదేశం ఇస్తున్నాడు ఒక స్త్రీకి. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, ఆమెను ఏదో చూసినాడు, వచ్చినావు, సంతోషం, బాగున్నా, నువ్వు కూడా బాగున్నావు కదా, వెళ్ళిరా అనలేదు. ఒక పని అప్పగించినాడు. ఎప్పుడైనా ప్రేమలో పనులు ఉంటాయి. నువ్వు ప్రభువును ప్రేమించినావు అంటే ఏదో పని చేయాలి. నిన్ను చాలా ప్రేమించినంటే చాలా పనులు చేయాలి. మీరు ఎందుకు పని చేస్తున్నారు సిస్టర్, ఇంత కష్టపడుతున్నారు అని అంటే, దేవుడు నన్ను చాలా ప్రేమించినాడు, ప్రభు చాలా ప్రేమించినాడు, నేను వివరించలేను నా నాలుకతో. నా ప్రార్థనలకు జవాబిచ్చినాడు, నన్ను వెంటాడినాడు, నన్ను పట్టుకున్నాడు, నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు, తన ప్రాణాన్ని నా కొరకు అర్పించినాడు, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి నన్ను పైకెత్తినాడు. ప్రభువే లేకుంటే నేను ఈ స్థానంలో ఇక్కడ నిలబడేదాన్ని కాను కదా. ఆయన నన్ను విమోచించుకున్నాడు, ఖరీదు పెట్టి కొనుక్కున్నాడు. అందుకే నేను నా ప్రభువుకు విలువైన దాన్ని, నా ప్రభువు నాకు విలువైన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నన్ను అడుగుతాడు, నేను ఏడుస్తే అడుగుతాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నా పేరు పెట్టి నన్ను పిలుస్తాడు. పిలిచి ఊరుకోడు, పని అప్పగిస్తాడు. యోహాను సువార్త 20:17 వచనంలో యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి
నా తండ్రియు మీ తండ్రియు నా దేవుణ్ణు మీ దేవుడు నేను వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనేను. కొందరికి అనుమానం వస్తుంది కదా, మగ్దలేని మరియతో ముట్టుకోవద్దన్నాడు, తోమా దగ్గర పోయి గాయాలన్నీ చూపి ఇదో నన్ను పట్టి చూడమంటున్నాడు ఏంటి అని. ఈమెమో సొంతగా ముట్టుకోబోయింది, అంటే గట్టిగా పాదాలు పట్టుకుంటే ఇక విడవద్దు, ఇక నాకు ప్రభు కావాలని అనుకుందేమో. ఇంకా యేసు ప్రభు తన ప్రత్యక్షతలు చూపి పని ఉంది ఆయనకు, తిరిగి ఆరోహండై తండ్రి దగ్గర వెళ్ళాల్సి ఉంది, కాబట్టి నన్ను ఇక్కడే నువ్వు బంధించొద్దని అర్థమని. మరి తోమా యొక్క అవిశ్వాసాన్ని తొలగించడానికి తానే స్వయంగా గాయాలు చూపడమైంది. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను చూసినావు కదా, నేను సజీవుడని పునరుద్ధానుడైనాని మరణాన్ని గెలిచినానని నువ్వు పోయి నా శిష్యులకు తెలియజేయి అంటే ఒక పని. ఆమె వెంటనే ఆదేశాన్ని పొందుకుంది. ఆదివారం స్త్రీలు బోధించొద్దంటారు కొందరు. ఈ సంఘటన జరిగింది ఏ రోజండి? నోరు దగ్గర చెప్పండి. ఆదివారమే. ఆమె ప్రభు దగ్గర నుండి ఒక ఆదేశం పొందుకుంది. గో అండ్ టెల్ మై డిసైపుల్స్ ద అపోస్టల్స్ దట్ ఐఎమ్ రిజన్. ఈ వార్తను పోయి నా యొక్క శిష్యులకు లేక అపోస్తలకు పోయి ప్రకటించమన్నప్పుడు, లేదండి ఇది ఆదివారం నేను ఎక్కడ పోను, నేను పైగా పురుషులతో మాట్లాడాను అన్నదా ఆమె. పొందుకున్నది ఆదేశం, విధేయురాలైంది, వెళ్ళింది, అపోస్తలకు యేసుప్రభు పునరుద్ధారణను చాటించింది. అపోస్తలకే అపోస్తకురాలు అయిపోయిందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అపోస్తకురాలు అంటే అర్థం ఏంటి? సెంట్ బై గాడ్. హూ ఈజ్ అన్ అపోస్టల్? అపోస్తల్ అనగానే అర్థం ఏంటి? దేవుని చేత పంపబడినవాడు. మగ్దలేని మరియ కూడా ఎవరి చేత పంపబడింది? యేసు ప్రభు చేతనే పంపబడింది. జీసస్ సెంట్ హర్ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్. ఇది మూడవ మాట యేసు ప్రభు ఆమెతో పలికిన మాట. వెళ్ళి చెప్పు, నా సహోదరుల యొద్దకు వెళ్ళి నేను పునరుద్ధానుడైనానని వారితో చెప్పు. ఆమె విధేయురాలైంది, ఆమె వెళ్ళింది, వారితో చాటించింది. నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసింది. ద ఫస్ట్ పర్సన్ హూ ప్రీచ్డ్ అబౌట్ ద రిజరక్షన్, సంఘానికి కీలకమైన సందేశం, పునరుద్ధాన సందేశం అందించింది ఎవరో కాదు, ఒక స్త్రీకి దేవుడు అందించిన మాటలు ఆమె పోయి శిష్యులకు అందించింది. సో షీ ఈజ్ ద ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ ద రిజరక్షన్ మెసేజ్. దేవుని స్తోత్రం. అంటే అతి ప్రాముఖ్యమైన సందేశము సంఘానికి యేసు పునరుద్ధానుడైన సందేశం. అది అందించడానికి యేసు ప్రభు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆ స్త్రీతో చెప్పినాడు. అదొక ఆదివారం. మరి ఆమె వెళ్ళి శిష్యులకు చాటించింది. ఎంత ధైర్యం, ఎంత ప్రేమ, ఎంత తెగింపు, ఎంత విధేయత. నేను ప్రభువును చూసినాను, ఐ హ్యావ్ సీన్ ద లార్డ్. అందుకే అపోస్తలులు కూడా అంటారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేక ఉండలేము, మా అనుభవాలు పంచుకోవాలి. మేము ప్రభువును చూసినాం, ప్రభు రుచి చూసినాం. వీ హ్యావ్ టు ప్రీచ్ ద గాస్పెల్. అంటే ఇది మూడవ మాట. యేసు ప్రభు ప్రత్యక్ష మరి పునరుద్ధానుడైన తర్వాత ఆ స్త్రీతో, మగ్దలేని మరియతో ఆదేశం ఇస్తున్నాడు. అంటే యేసు ప్రభువును నమ్మి ఊరుకుంటే సరిపోదని నాకు అర్థమైంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది కదా, యేసు ప్రభువును హృదయమందు స్వీకరించి నీవు మౌనంగా ఉంటే సరిపోదు. రోమా 10:9వ వచనం, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయం ముందు విశ్వసించినట్టు నీవు రక్షింపబడదు. నోటితో ఒప్పుకోవాలి, నీ అనుభవాలు నోటితో ఒప్పుకోవాలి, నీ రక్షణ అనుభవాన్ని లోకానికి చాటించాలి. ప్రభువును ఉత్తముడని రుచి చూసిన తర్వాత ఇతరులతో నువ్వు పంచుకోవాలి. ఆ రోజు అది ఆ పని చేసింది. ఆమె వెతికింది, కనుగొంది. ఆ అనుభవాన్ని ఆమెతో అంతం కాలేదు. ఆమె వెళ్ళింది, ప్రకటించమని ప్రభు చెప్పినాడు, వెళ్ళింది, శిష్యులకు ప్రకటించింది. షీ బికేమ్ ద ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ రిజరక్షన్. అంటే ఈ ధన్యత ఒక స్త్రీకి లభించింది. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టండి.
నాకైతే చాలా సంతోషం ఉంది, ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం. హూ కెన్ స్టాప్ ఏ పర్సన్ హూ ఈజ్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ జీసస్? యేసు ప్రేమతో నింపబడిన స్త్రీ కానీ పురుషుని కానీ వారిని ఎవరు ఆపగలరు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నింద మోపగలవాడు ఎవడున్నాడు? నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? ఇంత ధైర్యం ఉండాలి దేవుని కార్యం చేయాలంటే. అందుకే పిరికి వారిని దేవుడు ఎప్పుడు వాడుకోడు. ఈ స్త్రీ ఇలాంటి ధన్యతలు పొందుకుందంటే దెర్ వాజ్ సో మచ్ బోల్డ్నెస్ ఇన్ హర్ హార్ట్. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఈ తెగింపు ఎక్కడి నుండి వచ్చిందంటే, ఆమె విస్తారంగా ప్రభువును ప్రేమించింది. ఆమె చాలా ప్రేమించింది. ఎందుకు ఇంత ప్రేమించింది ప్రభువును అంటే, ఆమె కట్టి మరి స్వస్థత, విడుదల, ప్రేమ ఇవన్నీ కూడా ప్రభువు దగ్గర నుండి ఆమె పొందుకుంది. దయ్యం పట్టిన స్త్రీని ఎవరు ఎదుర్కొంటారండి? ఈమెకు 7 దయ్యాలంట. 7 అంటేనే సంపూర్ణ సంఖ్య. నాకు అనిపిస్తూ ఉన్న దయ్యాలన్నీ ఈమెలోనే ఉందని. ఆమె దయ్యం పట్టిన తర్వాత ఆమె పరిస్థితి బహుఘోరం అంట. ఆమె వస్త్రహీనురాలుగా వీధుల్లో పడి పరిగెత్తేదంట, కేకలు వేస్తూ. ఆమె సొంత వారు కూడా ఆమెను తృణీకరించినారు. ఆమెను అందరూ అసహించుకున్నారు. యేసు ఆమెను ముట్టి బాగు చేసినాడు. దేవుని స్తోత్రం. ఆమె నీచ పాప ఘోరమైన స్థితిని మార్చేసినాడు. కాబట్టి ఆమె సదా కృతజ్ఞురాలు. హల్లెలూయా. షీ ఈజ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు గాడ్. షీ కెనాట్ బట్ లవ్ హిమ్ టోటలీ. అందుకే ప్రేమలోనే ఉంటుంది తెగింపు, ప్రేమలోనే ఉంటుంది ధైర్యం, ప్రేమలోనే ఉంటుంది దైవశక్తి. అట్టివారే దేవుని సేవ ఘనంగా చేయగలరు. ఘనులు ఘనకార్యములు చేస్తారు. ఘనకార్యముల వలన వారు నిలుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత ప్రేమ నీలో ఉంటుందో అంత సేవ చేయగలుగుతామని అర్థం. నాతో ఏకీభవిస్తున్నారా? అంతే. నీకు ఎంత ప్రేమ ఉందో అంత సేవ చేస్తావు. చిన్న సేవలు చేస్తే నీకు అంతే ఉందన్నమాట ప్రేమ. నువ్వు చేయలేకపోతున్నావు అంటే నీ ప్రేమ శక్తివంతంగా లేదని అర్థం. చాలామంది దేవుని సేవ చేయాలంటారు. ఇల్లు కట్టాలి, చేయి మురికి కావద్దు. పెద్ద కార్యాలు చేయాలి, డబ్బు ఖర్చు కావకూడదు. అన్నీ ఉన్నట్టే ఉండాలి. చాలా ఘనకార్యాలు, ఘన విజయాలు చేయాలి. చెల్లని పని. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత నీళ్లు కావాలి? బకెట్లతో కొలుస్తావా? ఎంత సమృద్ధిగా నీవు దేవుని సేవ కొరకు వ్యయం చేస్తావో అంతగా ప్రభు మహిమ నీ జీవితం ద్వారా బయలుపరచబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. లుక్ ఎట్ హర్. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఎక్కింది. పునరుద్ధాన సందేశాలు అందించిన వారందరూ కూడా నన్ను లెక్క పెడితే ఇన్ని రోజులు కూడా పునరుద్ధాన సందేశం అందించిన దైవ సేవకుల నోటి నుండి మగ్దలేని మరియ రాకపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ హూ కేమ్ టు ప్రీచ్ అబౌట్ ద రిజరక్షన్ దే మెన్షన్డ్ అబౌట్ మేరీ మగ్దలేన్. అదెంత ఘనకార్యం. దేవుని కార్యాలు చేసేవారు ఘనత పొందుతారు. దేవుని ఘనపరిచేవారు ఘనత పొందుతారు. దేవుని మాట వినేవారు ఘనత పొందుతారు. కాబట్టి దేవుని సేవించేవారు నేను ఎక్కడుందనో నా సేవకులు కూడా అక్కడ ఉంటారన్నాడు. అంటే దేవుని సేవ శ్రద్ధగా చేసేవారిని ఆయన ఏనాడు వదిలిపెట్టడని అర్థం. 3 మాటలు మీరు విన్నారు. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన నోటి నుండి వచ్చిన పవిత్రమైన శక్తిగల మాటలు ఒక స్త్రీతో పలికినాడని. 4 చూసినప్పుడు ఇది శిష్యులతో పలికిన మాట. యోహాను సువార్త 20వ అధ్యాయములో ఈ మాట ఉంది. ఆదివారము 19వ వచనం, జాన్ 20:19 వర్స్. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, అవన్నీ మనం ధ్యానించాలి. పవర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్. మీకు సమాధానము కలుగునుగాక. ఎంత మంచి మాట. తన శిష్యులను ఆయన వదిలిపెట్టలేదు కదా. ఈ స్త్రీ వచ్చింది ప్రేమతో, శక్తివంతమైన స్త్రీ వచ్చింది, ప్రభు దర్శనం పొందుకుంది, ప్రభు మరి స్వరం విన్నది, ప్రభు ఆదేశం పొందుకుంది. తర్వాత యేసు ప్రభు శిష్యుల దగ్గర యేసు వచ్చి ప్రత్యక్షమవుతున్నాడు.
మూసుకున్న తలుపుల్లో గుండి ఆయన వచ్చేసినాడు. ఆయన రావడానికి ఏం తలుపులు గొల్లం తీసే అవసరం లేదు. ఆయన సమాధి నుండి బయటికి రావాలంటే ఎవరో వచ్చి ఆ రాయి తొర్లిస్తేనే ఆయన బయటకు వస్తాడని కాదు, ఆయన ఎప్పుడో వచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతరులు వెళ్ళి ఆ ఖాళీ సమాధి చూడడానికి ఆ రాయి తొర్లింపబడ్డది. కనుక మూసుకొని ఉన్న ఒక గదిలోకి యేసు ప్రభువు వచ్చి వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. ఎంత మంచి మాట అండి. మనం ప్రతిరోజు వినే మాట ఏంటంటే, ఎవరినైనా కొద్దిగా తడితే చాలంటారు. అన్నీ ఇచ్చినాడండి, మాకు ఒకటే లేదండి, ఏం లేదు, సమాధానం లేదు. యేసు ప్రభువు మనకు సమాధానం అనుగ్రహించడానికి వచ్చినాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొని ఉన్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. లోకం ఇచ్చే శాంతి సమాధానాలు కాదు, ప్రభు ఇచ్చే శాంతి సమాధానము మనకు ఆయనతో కలిసి జీవించడం ద్వారా, ఆయనను కలిగి ఉండడం ద్వారా అట్టి సమాధానము మనకు ఎప్పుడూ ఉంటుంది. కష్టాలు ఉండవు, దుఃఖం ఉండదు, రోగం ఉండదని కాదు, వీటన్నింటిలో కూడా మనకు దివ్యమైన సమాధానం దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నాడు, దేన్ని గురించి మీరు చింతించే అవసరం లేదు. యేసు ప్రభువును కలిగిన ఏ బిడ్డ కూడా చింతించి చితికి చేరే అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎన్నెన్ని కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు అభిషేకం కావాలి, నాకు వాక్యం కావాలి, నాకు ధైర్యం కావాలి, నాకు శక్తి కావాలి, నాకు డబ్బు కావాలి, అబ్బా పెద్ద లిస్ట్ పెట్టినాను. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, నువ్వు దేన్ని గురించి చింతించొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్. నేను నీ ముందు నడుస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు దేని గురించి వ్యాకుల పడే అవసరం లేదు. నేను నీకు చెప్పిన మాట నువ్వు చెయ్యి, అంతే. ఎవ్రీథింగ్ విల్ ఫాలో. దట్ ఈస్ మై ఫెయిత్. అంటే ఎంత సమాధానము తన దాసులకు ఇస్తే వారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. అందుకే ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి అందించాలి? మనం దేవునికే. ఆయన లేకుంటే మనం లేము. ఆయనకు వేరుగా ఉంటే ఏమి చేయలేము. ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆ ఊరికి ఎక్కడి నుండి వస్తుంది? ఆయన సజీవుడై మనలో ఉంటే కదా మనకి శక్తి కలిగేది. మనకు సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే కదా. కాబట్టి ఆయననే మనము హెచ్చిస్తూ ఉండాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. సమాధానం అనేది గొప్ప వరం. చిన్న జీవితంలో ఎంత ఆరాటపడుతూ ఉంటారు, ఎంత బాధపడుతుంటారు. పిల్లల పెళ్ళి కాలేదు, పెద్ద బాధ. ఆ బాధ దేవునికి అప్పగించు. మరి 100 రోజులు ఎందుకు? పిల్లలకు పిల్లలు కాలేదు, దేవునికి అప్పగించు. ఆరోగ్యం లేదు, దేవునికి అప్పగించు. శత్రువులు ఉన్నారు, దేవునికి అప్పగించు. ఆత్మలో బలహీనుకున్నావు, దేవునికి అప్పగించు. పాపం వెంటాడుతుంది, దేవునికి అప్పగించు. నీ భారము ప్రభు మీద మోపాలి. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన తన బిడ్డల్ని ఎప్పుడు కూడా కదలనీయడంట. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ మరణానికి ముందే సిద్ధపాటు చేసినాడు శిష్యులను. మీ హృదయములు కలవరపడ, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్. కలవరం రాగానే ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప ఆయుధం మనకిచ్చినాడు. నీవు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరాలంట. ప్రోక్షింపబడిన హృదయాలతో ఆయన సన్నిధానమునకు చేరుదము రండి. కవర్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు దగ్గరికి మనం వస్తున్నాం. అందుకే ఆ దేవాలయం తెర, యేసు ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు తెర చినిగిపోయింది పైనుండి క్రింది వరకు. నీకు ధైర్యంగా నువ్వు వెళుతున్నావు ప్రభు దగ్గరికి. నీ అసమాధానాన్ని ఆయనకు తెలియజేస్తున్నావు. ఈరోజు నెమ్మది లేదా? నీకు సమాధానం లేదా? ఆయన మీద నీ భారం వేయాలి. ఆయన సమాధానకర్తయగు అధిపతి అంట, ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. ఈ పేరుతో ఎవరిని ఇంతవరకు నేను చూడలేదు. ప్రిన్స్ ఆఫ్ పీస్. నీ పేరేంటి ప్రభువా? మై నేమ్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. నేను సమాధానకర్తయగు అధిపతిని. ఎంత గొప్ప పేరు. కనుక శిష్యులతో అంటున్నాడు, మీకు సమాధానము
కలుగును గాక. ఎందుకంటే వారు సమాధానం లేదు, వారు దే లాస్ట్ దేర్ పీస్. భయం 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 గొల్లలం. ఈ స్త్రీకున్న ధైర్యం లేదు కదా అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఒక నిర్ధారణకు వచ్చినాను, తప్పకుండా స్త్రీకి పురుషుని మించిన ధైర్యం ఉన్నది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంత? స్త్రీని అబల అని ఎవరన్నారు? యేసు ప్రభును కలిగిన ప్రతి స్త్రీ అబల కాదు, సబల. మరి ఆమె పోయింది కదా 3 గంటల రాత్రి. వీరెక్కడున్నారు? వీరు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నారు కదా. ప్రభు మరణించిన తర్వాత ధైర్యాన్ని పోగొట్టుకున్నారు. ఇక ప్రభును సిలువ వేసిన లోకం మమ్మల్ని కూడా సిలువ వేస్తుందని భయపడినారు. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. దేవుని స్తోత్రం. కనుక వీరు భయపడుతున్నారు. ప్రాణం భయం వీరుకుంది. యూదులు చంపేస్తారు, మమ్మల్ని పట్టుకపోయి సిలువేస్తారు. భయం. అందుకే గొల్లాలు బిగించుకొని లోపల వణికిపోతున్నప్పుడు యేసు ప్రభు తీయని తలుపు గుండానే వచ్చినాడు. వచ్చేసి మీకు సమాధానము కలుగును కాక. హల్లెలూయా. అంటే ఆయన సమాధానం. అందుకే పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు ప్రభు కొరకు పొందినాడు ధైర్యంగా. ఎన్ని పెద్ద జాబితా ఉంది పౌలు పొందిన శ్రమలు. ఆయన తన ప్రాణాన్ని లెక్కనే చేయలేదు. అందుకే అంటాడు, నాకేం భయం, బ్రతుకుతే ప్రభు కొరకు, చనిపోతే కూడా నాకు లాభం. నేను సదాకాలం ప్రభుత్వం ఉంటాను. బ్రతుకుతే మాత్రం ఆయన పని చేస్తాను. మరణానికి నేను భయపడను. మనం మరణించినా మనం జీవించినా మనం ఎవరికి చెందినవారం? ప్రభువుకు చెందిన. వి బిలాంగ్ టు గాడ్. అందుకే ఆ దివ్యమైన సమాధానం ప్రతి ఒక్కరికి కావాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. హల్లెలూయా. పాపం చేస్తే నీకు సమాధానం ఉండదు. వెన్ యూ సిన్, ద ఫస్ట్ లాస్ ఈజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తావో మొట్టమొదట కోల్పోయే ఆశీర్వాదం ఏంటంటే సమాధానం. సమాధానం కావాలి అని అనుకొని నువ్వు ఈ వెగటు కలిగే ఈ పాపాలను వెంపడిస్తూ ఉంటావు, కానీ పోగొట్టుకుంటావు సమాధానం. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరుగుతావో సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, ఎవ్వరికి అర్థం కాని సమాధానంతో నీ హృదయాన్ని అతను నింపేస్తాడు. పైగా ఈ సమాధాన సువార్త అందించడానికి నేను ఒక సాధనంగా మలుచుకొని వాడగలడు. దేవుని స్తోత్రం. నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, అంటే ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ ఇన్ మై లైఫ్, తృణీకరించాను. పాపంలో పడ్డాను. నేను చెప్పాను కదా, ఒక లెటర్లో ఒక అతను రాశాడు, అమ్మా 264 విధవరాళ్లతో నాకు పరిచయం ఉంది, నాకు లైంగిక సంబంధం కలిగిన వాడిని. లెక్క కూడా రాసిపెట్టినాడు నాయన. విధవరాళ్ళ మీదనే పడ్డాడట వాడు. నేను ఇప్పుడు నడ్డి విరిగి నా నడుములో ఏ త్రాణి లేక పడకబట్టిన, మలమూత్ర విసర్జన అంతా కూడా పడక మీద అవుతుంది. నాకు దిక్కెవ్వరు లేరు. నా మీద ఈగలు ముసురుతుంది. నన్ను అందరూ వదిలిపెట్టినారు అని లెటర్ రాసినాడు. మంచి రైటింగ్. అంటే ఒకప్పుడు అందగాడు, మంచి బలము శక్తి స్థానం ఉండినవాడు. పాపం చేసి అన్నీ పోగొట్టుకున్నాడు. అందుకే పాపం చేయొద్దు. పాపం చేయడానికి భయపడాల. పాపమునకు వచ్చు జీతం ఏంటి? మరణం. దేవుని దూరం అవుతావు ఒకటి, నీకు దాని శిక్ష అనుభవిస్తావు ఒకటి, శాపం వస్తుంది ఒకటి, దేవుని ఉగ్రతను అనుభవించాల్సి వస్తుంది ఇంకోటి, తర్వాత నరకము అనుభవించాల్సి వస్తుంది, మరణం, ఆత్మ మరణం. కాబట్టి పాపాన్ని ఎప్పుడు కూడా దరిదాపుకు రానియకూడదు. ఆ పాపమే నిన్ను పట్టిస్తుంది. హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు సిన్. కాబట్టి పాపం చేయడానికి తెగించకూడదు ఎప్పుడు. పాపం అంటే భయపడాలి. అబ్బో ఇది నన్ను దేవుని నుండి దూరం చేస్తే నాకొద్దు అనుకోవాలి. పాపాన్ని త్యజించాలి. యోబు చెడుతనాన్ని ఏం చేసినాడు? విసర్జించినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. హి ఎస్చ్యూర్డ్ ఈవిల్. పరిశుద్ధ గ్రంథం చదువుతూ 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 బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నువ్వు తప్పించుకుంటామని ఎప్పుడు కలలో కూడా అనుకోకూడదు. నీకు ఒకటే మార్గం పాపం చేస్తే, టర్న్ టు గాడ్, టర్న్ టు గాడ్. ఆ వ్యక్తి నాకు లెటర్ రాస్తే నేను వెంటనే స్పందించినాను. వీడేవాడు దుర్మార్గుడు అని అనలేదు. వాడు కూడా రక్షింపబడాలి, అప్పుడే నేను ఒక గొప్ప సేవకురాలను అవుతాను. దేవుని స్తోత్రం. వాడిని ఎందుకు వదిలిపెడతా? నేను రాసిన లెటరు 5,000 రూపాయలు పంపించినాను.
బెడ్ మంచిది కొనుక్కో, యూరిన్ ట్యూబ్ ఏదో వేయాలంటే వేసుకో. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నాకు డబ్బు ఉన్నందుకు పంపడం లేదు, ప్రభు ప్రేమ నాలో మండుతుంది కాబట్టి నీకు పంపించిన దేవుని స్తోత్రం. మీరు ఆ వేసిన విత్తనం ఫలించిందండి. ఇప్పుడు టీవీ కార్యక్రమం చూస్తాడంట, దాని తర్వాత చాలామంది అతనికి సహాయకులు వచ్చినారంట, ధన్యుడైపోయినాడు, పాపం వదిలిపెట్టినాడు, పశ్చాత్తాపంతో ప్రభుతో తిరిగినాడు. ఇప్పుడు మంచి విశ్వాసి అండి, నాకే లెటర్ రాస్తున్నాడు, అమ్మ ఉపవాస ప్రార్థనలు మీరు ఇంకా చేయాలంటున్నాడు నన్ను. అమ్మో దేవా, ఎంత గొప్ప దేవుడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవే. నెవర్ ఎ సిన్నర్ షుడ్ గెట్ డిజార్టెడ్. కునిగిపోయే అవసరం లేదు. నీకు విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉన్నది. ఆయన రమ్మంటాడు నిన్ను. ఎప్పుడు కూడా ఆయన యుద్ధకు వచ్చి ఆయన త్రోసివేయుడు, తృణీకరించాడు. అందుకే పాపి ప్రభు ప్రేమను పొందాలంటే పశ్చాత్తాపడాలి, మారు మనసు కలగాలి, చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు దేవుని కనికరం నీ మీద ఉంటుంది. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి సమాధానం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ద మోర్ యు సిన్, ద మోర్ రెస్ట్లెస్నెస్. అందుకే సమరయ స్త్రీతో అంటున్నాడు, ఆమె సంగతి ఆలోచిస్తే కూడా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ స్త్రీ కట్ట 5 పెనిమిట్లంట. ఇప్పుడు ఉన్నవాడు భర్తగాడంట, రికార్డులో లేదనమాట. అంటే ఈ స్త్రీ పడిన బాధలు మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? ఒక్క పురుషునితో కాపురం చేయాలంటే స్త్రీ తల ప్రాణంతో వస్తుంది, కష్టం చాలా. అయితే ఈమె ఇంతమంది పురుషులను ఎట్లా మెయింటైన్ చేసింది? ఎన్ని బాధలు, ఎన్ని అవస్థలు పడింది. ఆయన ఆమెకు నెమ్మది లేకుండింది కదా, సమాధానం లేకుండింది కదా. అందుకే యేసు ప్రభు అంటాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ తప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనడు. దేవునికి స్తోత్రం. ఇదే దివ్యమైన సమాధానం. యేసు ప్రభువును అందుకోవడమే సమాధానం. కనుక ఈ భయపడుతున్న శిష్యులతో అంటున్నాడు, మీరు భయపడే అవసరం లేదు. 365 సార్లు రాసిందంటండి పరిశుద్ధ గ్రంథంలో, భయపడవద్దు, భయపడవద్దని. ఎన్నిసార్లు? 365. ఒక భక్తుడు అంటున్నాడు 366 సార్లు రాసిందండి. లీప్ ఇయర్ కూడా లెక్కలోకి తీసుకున్నాడు యేసు ప్రభు. అంటే ఫిబ్రవరి 29 అని 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా. అయితే అది కూడా 366 ఉంది, నేను లెక్క పెట్టినాను అంటున్నాడు. అంటే ఎవ్రీ డే జీసస్ ఈజ్ స్పీకింగ్ టు యూ నాట్ టు బీ అఫ్రేడ్. దేనికి భయపడే అవసరం లేదు. నీకు దివ్యమైన సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ హృదయముకు, నీ తలంపులకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానము ప్రకటించినాడు. 4 మాటలు మీకు తెలియజేసినాను. ఈ 2-3 ప్రసంగాల్లో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పలికిన ప్రతి మాట మనం ధ్యానిద్దాం. సంతోషమేనా? హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటండి? అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు? 2వది మరియా అని పేరు పెట్టి పిలిచినాడు. 3వది నువ్వు వెళ్ళి నేను పునరుద్ధానుడైన నా శిష్యులకు తెలియజేయమన్నాడు, ఆదేశం ఇచ్చినాడు. 4వది మీకు సమాధానము కలుగును గాక. నాకు ఒక పాట జ్ఞాపకానికి వస్తుంది. విశ్వాస యాత్ర కీర్తనలో ఆ పాట ఉంది. ఒక మాట పలుకుము దేవా అంటే ప్రభు నోటి నుండి వచ్చిన ఒక మాటకు ఎంత శక్తి ఉంటుంది. జీవితాలను మార్చివేసే మాట, జీవపు మాట. 901 పాట విశ్వాస యాత్ర కీర్తనలో. ఒక మాట పలుకుము దేవా, ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. చప్పట్లు కూడా ఆరాధిద్దాం. ఒక మాట పలుకుము దేవా, ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా, నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే సుఖము, నీ మాటలోనే మధురం, నీ మాటలోనే ఎంతో సంతోషం, నీ మాటలోనే ఎంతో సంతోషం. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా, మా జీవితాలు ధన్యమౌనుగా. ఒక మాట పలుకుము దేవా. ఆరని
కన్నీరంతా మధురముగా మారిపోవును. ఆరని కన్నీరంతా మధురముగా మారిపోవును. దుఃఖము తీరును, కన్నీరు ఆరును. దుఃఖము తీరును, కన్నీరు ఆరును. ఒక మాట పలికిన చాలు, నీవు ఒక మాట పలికిన చాలు. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా. మా జీవితాలు ధన్యమౌనుగా ఒక మాట పలుకుము దేవా. తీరని రోగాలన్నీ సోకకుండా పారిపోవు. తీరని రోగాలన్నీ సోకకుండా పారిపోవు. కీడులు తొలగును, శుభము కలుగును. కీడులు తొలగును, శుభము కలుగును. మాట పలికిన చాలు, నీవు ఒక మాట పలికిన చాలు. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా. మా జీవితాలు ధన్యమౌనుగా ఒక మాట పలుకుము దేవా. ఒక మాట పలుకుము దేవా. ఎరికో కోటలన్నీయు స్తుతించగా కూలిపోవు. ఎరికో కోటలన్నీయు స్తుతించగా కూలిపోవు. అడ్డులు తొలగును, జయము కలుగును. అడ్డులు తొలగును, జయము కలుగును. ఒక మాట పలికిన చాలు దేవా, ఒక మాట పలికిన చాలు. ఒక మాట పలుకుము దేవా, దేవా ఒక మాట పలుకుము దేవా. మా జీవితాలు ధన్యమౌనుగా ఒక మాట పలుకుము దేవా. హల్లెలూయా. ఎంత ధైర్యమైన, ఎంత రోగమైన, ఎంత దుఃఖమైన, ఎంత బాధైనా, భయమైన, భీతైనా ఒక్క మాట ద్వారా ఎంత శక్తిని పుంజుకుంటావు. అది చాలా ఆశ్చర్యకరం. అంటే నీకు భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, కలవరం ఉంటుంది. ఒక మాట ప్రభు పంపగానే ఆ భయము, ఆందోళన, ఆ నెగటివిటీ, ఆ చీకటి చింతలన్నీ కూడా మటాష్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మటాష్ అనే పదం ఏదో నేను విన్న పదం చెప్తున్నాను, నాకు తెలియదు అది అర్థం. మటాష్ అంటే టోటల్ డిస్ట్రక్షన్ అని అనుకుంటున్నాను. అంటే ఆ భయం అంతా కూడా పారిపోతుందని అర్థం. మొదటి దినవృత్తాంతములు 19:13 ఫస్ట్ క్రానికల్స్ 19 చాప్టర్ 13th verse. దేవుడు నాకు ఇచ్చిన మాట, ఆ మాట ద్వారా ఎంతో శక్తిని పుంజుకున్నాను తిరిగి. ఎస్ లార్డ్, ఐ విల్ గో అనదర్ 50. నేను ఇంతటితో ఆగను, ఇంకొక 50 రోజులు ప్రజలు నడిపిస్తాననే ధైర్యాన్ని పొందుకున్నాను. మొదటి దినవృత్తాంతులు 19:13 ధైర్యము కలిగి ఉండుము. ఎంత మంచి మాట అండి. భయపడొద్దంటే ఒక మాట, ఇదేం మాట? ధైర్యం కలిగి ఉండు, హ్యావ్ కరేజ్. మనము మన జనుల నిమిత్తమును, మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వం చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయును గాక. ఈ మాట రాగానే అబ్బా, వాట్ ఏ ఫీలింగ్! ఎంత శక్తి! 1000 ఏనుగులకు కూడా అంత శక్తి ఉండదేమో అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. దేవుని మాట, ఆయన మాట చేత ఆయన ప్రపంచములను ఏం చేసినాడు? నిర్మాణం చేసిన దేవుడు. కాబట్టి నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. దేవుని మాటల్లో శక్తి ఉంది. పునరుద్ధారణైన తర్వాత మాటలు మనం ధ్యానిస్తున్నాము ఈ 2-3 రోజుల్లో. వీ హ్యావ్ టు కంప్లీట్ ద వర్డ్స్ ఆఫ్ రిజరక్షన్. అంటే పునరుద్ధారణ, మరణాన్ని గెలిచి, బండను, ముద్రను, కావలి వారిని గెలిచి, సమాధిని ఓడించి, సాతానును ఓడించి, ఆయన పలికిన మాటలు మనం ధ్యానిస్తున్నాము. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటల చేత మీరు ధైర్యపడుదురు గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచినవాడి ప్రార్థన చేసి ముగిస్తాం. నీ వాక్యమే నన్ను బ్రతికించేను,
బాధలలో బహు నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో బహు నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో బహు నెమ్మదినిచ్చెను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పునరుద్ధానుడైన తర్వాత నీ నోటి నుండి విడుదలైన శక్తిగల మాటలు మేము ధ్యానిస్తున్నాం. అమ్మా, నీవెందుకు ఏడుస్తున్నావు? మరియా పేరు పెట్టి పిలిచి నీ వెళ్ళి నేను పునరుద్ధానుడైనని నా శిష్యులతో తెలియజేయి, పునరుద్ధాన సందేశాన్ని ప్రకటించమని ఆ స్త్రీని ధైర్యపరిచినావు. భయపడుతున్న శిష్యులకు మీకు సమాధానం కలుగునుగాక. అవును తండ్రి, ఈరోజు ప్రతి ఒక్కరితో ఈ మాటల ద్వారా నీవు వారిని ఉత్తేజపరిచినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మాటలు మేము ధ్యానించాలి. నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తుంది, మమ్మల్ని పోషిస్తుంది, మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని సంరక్షిస్తుంది. మాకు ధైర్యాన్ని ఇచ్చే నీ మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా,
క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ